జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు 100% ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుసపాటి అశోక్ గజపతిరాజు గారి అమృత స్థలం మీదుగా మనం ప్రారంభించుకున్నాం. వాస్తవంగా ఇది వారి కళ. వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది, వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదనలు తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి, ఈరోజు ఈ బస్సు రావడం కానీ, రెండో బస్సుకు కూడా మనం ఇంకొక 50% అమౌంట్ పే చేసాం. వారు ఇంకొక నెల 40 డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు. ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్సు కూడా తీసుకుంటాం. మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోస్తే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళ్తుంది. గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీటితోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా వారి మీద మళ్ళీ అదనపు భారం మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటివరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు. వారు అన్నట్టు ఒక 3 నెలల తర్వాత మనకున్నటువంటి పరిస్థితులు బేరీజ్ వేసుకున్నాక ఒకవేళ ఒక తలకు మించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు. అది వారుతో నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలనేది. అదేవిధంగా ఇటీవల చందనోత్సవం కూడా చూశారు. వారి సూచనల మేరకు మనం భక్తులకు సామాన్య భక్తులకు చాలామంది మీరు అడిగారు, సామాన్య భక్తులు అంటున్నారు, మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు. అది భక్తులకి స్వామివారు నిజంగా చేసి చూపించారు. దాదాపు 6, 7, 8 గంటల వెయిటింగ్ నుంచి గంటన్నరలోనే సామాన్య భక్తులు దర్శనం చేసిన విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము. స్వామివారికి వారే నిజమైన ప్రతినిధి కాబట్టి వారి సేవలో ముందుకు వెళ్ళాలని సంకల్పిస్తూ జై శ్రీమన్నారాయణ. దేవస్థానంలో ఒక కొత్త బస్సు కొని అయితే ఈ కొత్త బస్సు మనము కొత్త పాలసీ ప్రకారంగానే దేశంలో రాష్ట్రంలో అనౌన్స్ పాలసీ ప్రకారంగానే కాలుష్యాన్ని పెంచకుండా భక్తుల సౌకర్యాలు పెరుగుతూ ధరలు పెరగకుండా ఉంచుకోవాలని ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నం ఫలించుతుందని మేము అనుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికి వస్తుందని విషయము అది మనము కావాలి. ఇప్పుడు మనకి దేవస్థానంలో మొత్తం 5 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు 2 దీనికి పరిమితం చేసి 3-4 నెలలు అనలైజ్ చేసి అప్పుడు ఏదైనా మనకి వీలుందా, భక్తులు ఉన్నాయా, భక్తులకి రేట్లు పెరగకుండా ఉంచుకోవడానికి ఇది ప్రయత్నం. అది మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ కాలుష్యం లేకుండా చేయడం. మన సింహాచలం దేవస్థానము కాలుష్యానికి ఇప్పటికే విశాఖపట్నంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కాలుష్యానికి పూర్తిగా నివారించుతున్నట్టు అది రావాలి. సృష్టి దేవుడు ఇచ్చారు మనకి, మనం కాపాడి భావితరాలకి అందించాలి. సార్, ఈ బస్సులు సుదీర్ఘ ప్రాంతానికి నడిపే అవకాశం ఉంది సార్, అంటే భక్తుల కోసం. ఇది భక్తుల కోసమే, ఇది భక్తుల డబ్బు భక్తుల కోసమే. స్టేషన్ నుంచి కానీ అవకాశం ఉంది సార్. మనకి ఇది ఘాట్ కోసమే ఇది చేస్తున్నా. అలాగే ఏదైనా వచ్చేటప్పుడు అది అప్పుడు ఆ ప్రతిపాదనని బట్టి చూద్దాం. మనం ఇప్పటి నుంచి మొదటి రోజు పుట్టేటప్పుడు అందరూ వారు ఏ డిగ్రీ చదువుతారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ వద్దు. మనకి ఇది కొత్తగా స్టార్ట్ అయ్యింది, చూద్దాం మెల్లిగా లాగా ఎలా డెవలప్ చేయాలి, ఏంటి మన ఆబ్జెక్టివ్స్ని ఇది చేయకుండా డెవలప్ చేయాలి. కాస్ట్ ఏముంది, భక్తులు ఇచ్చారు 1 crore చిల్లర ఉంటుంది. 1 crore 1.65. మేము ఏదో చిల్లర కొట్టి నడపం. మేము ఇదంతా చేసేటప్పుడు కాస్ట్ అంటున్నాను. మేము కాస్ట్ చూడము. మనకి ఎకనామిక్ వైబిలిటీ చూస్తాం తప్ప
కాస్ట్ డజంట్ మేక్ సెన్స్. సార్ ధర అందుబాటులో ఉంది సార్, టికెట్ అందుబాటులో ఉంది సామాన్యులకి. అందుబాటులో ఉండాలి. ఇప్పుడు 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి 15 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. ఇది పెరగకూడదని మా భావన. ఇప్పుడు సూర్యుడు మనకి కిరణాలు ఇస్తున్నారు, ఎనర్జీ ఇస్తున్నారు. సూర్యుడు ఏమి అడిషనల్ ఛార్జ్ లేదు, ట్యాక్సెస్ అంతకన్నా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.